సాధారణంగా రాజకీయ నాయకులు అంటే చాలా కేసులు ఉంటాయి వాళ్ళ మీద. అంటే ప్రజల తరపున పోరాటం చేసే సమయంలో అవ్వచ్చు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే సమయంలో అవ్వచ్చు, రాస్తారోకోల్లో ఆందోళన చేసే సమయంలో అవ్వచ్చు, పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూనే ఉంటారు. ఇలా కొన్ని తీవ్రమైన కేసుల్లో జైలుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. జైలుకు వెళ్ళి వచ్చిన నాయకులు అయితే రాజకీయాల్లో మరింత ఎదుగుతూ ఉంటారు. జైలుకెళ్ళి అంతెందుకు, జైలుకెళ్ళి తెలంగాణలో అయితే జైలుకెళ్ళి సీఎం అయిన నాయకులు చాలామంది ఉన్నారు. జైలుకెళ్తే సీఎం అవుతారన్న సెంటిమెంట్ కూడా తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా ఉంది. అయితే ఇక్కడ ఎన్ని కేసులు ఉంటే ప్రజల్లో అంత ఫాలోయింగ్ ఉన్నట్టు రాజకీయ నాయకులు భావిస్తారు. అయితే కొన్ని వారు తప్పులు, కొన్ని అవినీతి, కొన్ని కుంభకణాలు చేసిన కేసులు కూడా వారి మీద ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఈ క్రమంలోనే రాజకీయ నాయకులపై ఉన్న కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై 23 కేసులు ఉన్నాయని గుర్తు చేసుకున్న మంత్రి నారా లోకేష్, ఈ కేసులే నా మీద ఉన్న 23 కేసులే ఎక్కువ అని మొదట అనుకునేవాడిని చెప్పారు. అయితే ఒకసారి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ ఎన్ని కేసులు ఉన్నాయి మీపై అని అడిగారని. అయితే ఆ టైంలో జేసీ ఆయనపై 96 కేసులు ఉన్నాయని సమాధానం చెప్పినట్లు నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. 96 కేసులు అంటే అవి చాలా ఎక్కువ అని తాను అనుకున్నానని వివరించారు. ఇకపోతే తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తమ ఇంటికి భోజనానికి వచ్చారని చెప్పిన లోకేష్ ఆయనతో సరదాగా నవ్వుతూ మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి అని అడిగారంట. అప్పుడు ఆయన నవ్వుతూనే సమాధానం చెప్తూ ఏం లేదు అబ్బా, నా మీద ఒక 107 కేసులు ఉన్నాయని గుర్తు చేశారట. అన్ని కేసులు ఉన్నాయంటే బండి సంజయ్ ఎంత కష్టపడి ఉంటారని, ఆయన ఎంత పోరాడి ఉంటారని కూడా నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా తలపెట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. దానికి గల రీజన్ కూడా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIR జరుగుతుందని, ఈ విషయంలో టీడీపీ నేతలు ఇబ్బంది పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నేతల, కార్యకర్తల సూచనల మేరకే ఈ మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరి ఓటు చాలా కీలకమైనదని, అందుకే నేతలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని నారా లోకేష్ హితవు పలికారు.